బావా ఆ? ఆ, రా బావా. కోమా నుండి రికవర్ అయినప్పటి నుండి నిన్ను అసలు పట్టుకోలేకపోతున్నాం కదా బావా. భయంకరంగా బిజీ అయిపోయినట్టున్నావు. ఏం చేయమంటావు బావా? 20 ఏళ్లుగా పోగొట్టుకున్న జీవితం తొందరగా చూడాల్సి వస్తుంది. ఇదిగో బావా, ఏంటి బావా? బన్ను బటర్ జాము నీకిష్టం కదా బావా. మ్మ్, వచ్చే దారిలో ఒక మంచి షాపులో కనిపించింది. నాకు వెంటనే నువ్వే గుర్తొచ్చావు. అందుకే బావా వెంటనే తీసుకొచ్చేసాను. నువ్వు తిను బావా. పర్వాలేదే బావా. నాకేం ఇష్టమో ఇంకా గుర్తుపెట్టుకుని ఉన్నావే. ఏంటి బావా నువ్వు మా చెల్లికి భర్తవు కదా బావా. నీ ఇష్టాలేంటో నాకు తెలీదా? మ్మ్, పాపం బావా మీనా. నువ్వు కోమాలో ఉన్నప్పుడు తను ఎంతగా తప్పించిపోయిందో నీకు తెలుసా బావా? నేను కూడా నీకు ఎలా నయమవుతుందో అని తల్లడిల్లిపోయాను బావా. నిజంగా అదృష్టం బావా, ఆ దేవుడి దయ వల్ల నయమైపోయింది. మ్మ్. బావా, మ్మ్, నేను లోపలికి వచ్చేటప్పుడు ఏదో డీప్గా ఆలోచిస్తున్నట్టు కనిపించావు. అంతగా దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏం లేదు బావా, జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నాను. ఒకవేళ యాక్సిడెంట్ అయిన దాని గురించి ఆలోచిస్తున్నాడా? బావా, పాతవన్నీ ఎందుకు ఆలోచించడం? తలనొప్పి వస్తుంది. అవి గుర్తొస్తే నీకు బాధేస్తుంది. మళ్ళీ నీ ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది బావా. జరిగిందంతా వదిలేసాయి. ఇక నుండి జరగాల్సిందేంటో చూద్దాం బావా. లేదు బావా, ఈ ఇంట్లో మనం అంతా ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం. నేను, నా చెల్లి, మీనా, నా పిల్లలు. అదంతా ఒక గోల్డెన్ మూమెంట్సే కదా. ఎవరి కన్ను పడిందో మొత్తం అంతా మారిపోయింది. ఎవరి కల్లో కాదు బావా, అన్నిటికీ కారణం ఆ దుర్మార్గుడు శేషారత్నమే. బావా, కోపమొద్దు బావా. నువ్వు అన్నీ మర్చిపోవడం వల్ల యాక్సిడెంట్ అవ్వడానికి ముందు ఉన్న శేషారత్నమే నీ మైండ్లో ఉన్నాడు. అందుకే మీరు తనని పాజిటివ్గా చూస్తున్నారు. వద్దు బావా, విషం బావా, విషం. మనతోనే ఉంటూ మీ చెల్లిని లేవదీసుకుని పోయి మన కుటుంబానికే అవమానాన్ని తీసుకొచ్చాడు. నిన్ను చంపాలి అనుకున్నాడు బావా. వాడిలాంటి ద్రోహిని నేను నా జీవితంలో చూడనే లేదు ఇప్పటివరకు. అత్తయ్య ఆ ద్రోహం నుండి ఈ నిమిషం వరకు బయటపడడానికి ఎంత కష్టపడుతుందో తెలుసా అసలు? ఇప్పుడు కూడా అత్తయ్య మనసులో నయం కాని గాయంలా ఆ బాధ అలాగే ఉండిపోయింది. ఏంటి బావా, ఆ యాక్సిడెంట్ నీకు జ్ఞాపకం లేదా ఏంటి? లేదు బావా, ఎందుకో తెలీదు, అది మాత్రం మర్చిపోయాను. దానికి ముందు జరిగిందంతా బాగానే గుర్తున్నాయి. కానీ బావా, అలా అని దాని గురించి ఆలోచించకండి. ఎందుకంటే ఆ శేషారత్నమే ఆ యాక్సిడెంట్ చేశాడు అని ఆధారాలతో సహా అప్పుడే కనిపెట్టేశాము. లేదు బావా, నాకింకా డౌట్గానే ఉంది. నాకు క్లియర్గా తెలుసు శేషారత్నం అలా చేసే మనిషి కాదు. నాకు తెలుసు ఎవరు చేసుంటారనేది, అది మాత్రం గుర్తు రావట్లేదు. డాక్టర్ని కూడా అడిగాను. ఏదో ఒక టైంలో గుర్తొస్తుంది అన్నారు. సమ్ టైమ్స్ రాకుండా కూడా పోవచ్చు అని అన్నారు. వదిలే బావా, దాని గురించే ఎందుకు ఆలోచిస్తావు? కానీ బంగారి వేరే డాక్టర్ దగ్గరికి వెళదామంది. ఆ? ఎట్టి పరిస్థితుల్లో అది గుర్తు తెచ్చుకుందా ఉంటుంది. ఒకసారి అది చూడాలి. అయ్యయ్యో, యాక్సిడెంట్ అయిన వాడే వదిలేసినా ఆ బంగారి వదిలేలా లేదే. ఆ బంగారి వల్ల ఏదో ఒక రోజు దొరికిపోయేలా ఉన్నా నేను. ముందు జయరాం నుంచి బంగారిని దూరం చేయాలి. అది కానీ గుర్తొచ్చిందంటే మొత్తం ప్రాబ్లమ్స్ తీరిపోతాయి బాబా. ఒకవేళ నేను అనుకుంటున్నట్టే శేషారత్నం కారణం కాదని తెలిసిందనుకో, నా చెల్లిని ఇంటికి తీసుకురావచ్చు కదా. ఎనీవే, ఈ పాలు బన్ను తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ బాబా. ఏంటి బావా,
బయటోళ్ళలాగా థ్యాంక్స్ చెప్తున్నావు? తిన్నాక ప్రశాంతంగా పడుకో, దేని గురించి ఆలోచించొద్దు, రెస్ట్ తీసుకో. ఓకే, గుడ్ నైట్ బావా. గుడ్ నైట్. మీనా, ఏంటండి, టీ తాగుతారా? టీ పెట్టి తీసుకురానా? వద్దమ్మా, పర్లేదు. ఇవాళ విందులో మొత్తంగా కలిపి లాగించేద్దాం అనుకుంటున్నా. అంతా నీ బాధ్యతే మీనా, అదరగొట్టేయాలి. మ్మ్, అలాగే అండి. ఏ ఇబ్బంది లేకుండా దగ్గరుండి చూసుకో. సరేనండి. బంగారీ, బంగారీ, జాన్సమ్మా, డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉన్నాయా? అన్నీ రెడీగా ఉన్నాయి జాన్సమ్మా. ఆ, రవి చెక్ చేశాడా? చూశారు జాన్సమ్మా, అందులో ఏ మిస్టేక్స్ లేవు. వెరీ గుడ్ బంగారీ. ఆ, వచ్చే వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి, అది రెడీయా? అంతా రెడీగా ఉంది, రూమ్లో పెట్టాను. సరే. బంగారి, 1 సెకండ్. బంగారి, వచ్చిన వాళ్ళకి చూపించడానికి ప్రెజెంటేషన్ అంతా రెడీగా ఉంది, కానీ ఆ ప్రాజెక్టర్ ఎందుకో వర్క్ అవట్లేదు. రవి సార్, నిన్నే నేను చెక్ చేశాను, అంతా కరెక్ట్గానే ఉంది కదా. అదే తెలియట్లేదు, కానీ ఇప్పుడు వర్క్ చేయట్లేదు. సరే సార్, నేను వెళ్ళి మళ్ళీ చెక్ సరే, చేస్తాను. నేను కూడా వస్తాను బాబు. మా ఏంటమ్మా, ఇల్లంతా హడావుడిగా ఉంది, నువ్వు మాత్రం ఇలా సైలెంట్గా ఉన్నావు? అమ్మా, ఏమైంది అమ్మకి? రేపటికల్లా తప్పకుండా వచ్చేస్తుంది. నేను మీకు తర్వాత కాల్ చేస్తాను. అత్తయ్య, సరే, నేను చేస్తాను. ఏంటి మీనా? నేనేమైనా చెయ్యాలా? నువ్వు ఎప్పట్లాగే ఉండు మీనా, చెయ్యడానికి ఏమీ లేదు. బంగారియే అంతా చూసుకుంటుంది.